హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. మరమరాలతో అప్పటికప్పుడే మనం 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ రెసిపీ అనేది చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూడండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరమరాలతో అప్పటికప్పుడే ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా 3 కప్పుల బొరుగులతో రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను. వీటిని ఒక గిన్నెలోకి వేసుకుని ములిగేంత వరకు వాటర్ పోసుకుని బాగా కడుక్కోండి. ఎందుకంటే మరమరాల్లో డస్ట్ అనేది ఉంటుంది, అదంతా కూడా శుభ్రంగా పోవాలి. ఇలా గిన్నెలోకి వేసుకున్నాం కదా, గిన్నె నిండా వాటర్ పోసుకుని శుభ్రంగా కడుక్కున్నట్లయితే దానిలో ఉన్న డస్ట్ అంతా కూడా కిందకు వచ్చేస్తుందండి. ఈ విధంగా పోసుకుని చేత్తో మొత్తం కూడా మరమరాలని గట్టిగా వాటర్ అన్నీ కూడా పిండేసుకుని ఇలా బియ్యం కడుక్కుని జల్లెడలోకి వేసుకోండి. కింద హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదా, అలాంటి దాంట్లో వేసుకోండి. లేదంటే వాటర్ ఏమీ రాకుండా ఒక ప్లేట్లోకి పిండుకుని వేసుకోండి. ఈ విధంగా తీసుకుని వేసుకోండి. ఎక్కువసేపు వాటర్లో ఉంచొద్దండి. ఉంచినట్లయితే మరమరాలు అనేవి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. వాటర్లో వేసిన వెంటనే కడుక్కొని గిన్నెలోకి వేసేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగేలోపుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకోండి. కొన్ని పల్లీలు తీసుకోండి, వేయించుకొని పెట్టుకున్న పల్లీలు, అలాగే పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు, ఎండుమిర్చి తీసుకోండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకోండి. ఇప్పుడు పుట్నాల పప్పు, ఎండుమిర్చి కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకోండి. ఇవి త్వరగా నలగటానికి కొంచెంగా సాల్ట్ వేసుకుంటే పప్పు, ఎండుమిర్చి అనేది బాగా మెత్తగా నలుగుతుందండి. ఈ విధంగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోండి. లేదంటే పచ్చిపప్పులైనా కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి మరి నల్లగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. కొంచెం ఫ్రై అయిన వెంటనే సన్నగా తరిగిన టొమాటో ముక్కలు కూడా కొన్ని వేసుకుని అవి కూడా ఆనియన్స్తో పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకుని ఉంచుకుని ఇవన్నీ కూడా త్వరగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కడుక్కుని పెట్టుకున్న మరమరాలని కూడా అలా ఆయిల్లో వేసేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న పుట్నాల పప్పు, ఎండుమిర్చి పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. ఇంకా కారం మనం యాడ్ చేయక్కర్లేదండి. ఎండుమిర్చిని మిక్సీ పట్టి వేసుకున్నాం కదా, ఈ ఘాటే సరిపోతుంది. ఈ పౌడర్ అంతా కూడా మరమరాల్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. మనం పప్పులు గ్రైండ్ చేసినప్పుడు, పప్పు ఎండుమిర్చి గ్రైండ్ చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్ అనేది కొంచెం టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము కూడా అలా వేసుకుని అది కూడా మరమరాలతో పాటు కొంచెం సేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా అలా వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి,
ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇవి రెండు కూడా మరమరాల్లో కలిసేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా టేస్టీ అయిన కమ్మని మరమరాల మిక్స్చర్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అలా ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా కమ్మటి మరమరాల మిక్స్చర్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా ఈ మిక్స్చర్ని ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.